సాయంకాలం చిత్రాల సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం మొదలైందని డైరెక్టర్ భరత్ కమ్మ, నిర్మాత చిన్నవిల్లి రవి ఆనంద్, సినీ దర్శకుడు చైతన్య మోటూరి పేర్కొన్నారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లోని క్రైమ్ థ్రిల్లర్ గా సాయంత్రం చిత్రాలు సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 1 పేరుతో సినిమా తీయడం జరుగుతుందని డైరెక్టర్ భరత్, నిర్మాత చిన్నవిల్లి రవి ఆనంద్, సినీ దర్శకుడు చైతన్య మోటూరి పేర్కొన్నారు. కాకినాడ శ్రీ బాలత్రిపుర సుందరి ఆలయంలో సాయంకాలం చిత్రాల సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రానికి డైరెక్టర్ భరత్, ఆలయ చైర్మన్ పెద్ది రత్నాజీ, ఆలయ ఈవో విజయభాస్కర్ రెడ్డి, నిర్మాత చిన్నవిల్లి రవి ఆనంద్, దర్శకుడు చైతన్య మోటూరి తదితరులు క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ భరత్, నిర్మాత చిన్నబిల్లి రవి ఆనంద్, సినీ దర్శకుడు చైతన్య మోటూరి మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే ఈ సినిమాను తీయడం జరుగుతుందన్నారు. స్థానికంగా లభించే నటులతో తక్కువ బడ్జెట్తో కొత్త కథనంతో ఈ సినిమాను తీస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దంటు భాస్కర్రావు, సినీ నటుడు దత్తు, హీరో రామచంద్రన్, అన్నదాన సమాజం చైర్మన్ ముమ్మిడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. క్రౌడ్ ఫండింగ్తో మేము తక్కువ బడ్జెట్తో తక్కువ క్యాపిటల్ పెట్టుకుని క్రౌడ్ ఫండింగ్తో వెళ్ళాలని నిశ్చయించుకుని ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మన కాకినాడలోనే మొత్తం షూటింగ్ అంతా ఉంటుంది. అలాగే మన కాకినాడలో ఉన్న నటీనటులు, అలాగే కాకినాడలో ఉన్న టెక్నీషియన్ అందరినీ కలుపుకుంటూ కాకినాడ పరిసరాల్లోనే, కాకినాడ లొకేషన్లోనే తీయాలని నిశ్చయించాము. దానికి లోకల్గా ఉన్న పెద్దలు, మా రత్నాజీ గారు లాంటి వాళ్ళు, అలాగే దట్టు భాస్కర్రావు గారు లాంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చి భరత్ గారు, డియర్ కామ్రేడ్ డైరెక్టర్ గారు మాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచి మమ్మల్ని ఈ 4 years నుంచి నడిపిస్తున్నారు. ఆయనలాగే మేము కూడా ఒక మంచి చిత్రంగా నిర్మించాలని ఆలోచన చేస్తూ, అలాగే దానికి తోడ్పాటును అందరూ కూడా ఇవ్వాలని కోరుకుంటూ. సో యాక్చువల్లీ ఇక్కడ చాలామంది లాగే నేను ప్యాషనేట్గా మూవీస్ చేయాలని ఎప్పటి నుంచో మనం ప్లాన్ చేస్తూ వచ్చాం. సో ఫస్ట్ నాకు భరత్ సార్ ఛాన్స్ ఇచ్చారు డియర్ కామ్రేడ్లో. సో అప్పటి నుంచి నెమ్మదిగా నేర్చుకుంటూ జస్ట్ ఏదో అందరి సపోర్ట్తో ఇప్పుడు మనం ఈ మూవీని చేస్తున్నాం. సో ఓవరాల్గా మొత్తం కాకినాడలోనే ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ క్రైమ్ థ్రిల్లర్ అన్నట్టు. సో కానీ క్లీన్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే చెప్పగలను. సో మీ అందరి సపోర్ట్ మాకుండి, సో మమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా ఎలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారో అందరూ ఎంకరేజ్ చేయాలని మనసు. ఇక్కడ ఉన్నప్పుడు నాకు పండు గారు పరిచయం చేశారు. అక్కడి నుంచి నెమ్మదిగా పరిచయం పెరిగింది. దాని తర్వాత అంటే ఈరోజు ప్రొడక్షన్ స్టార్ట్ చేసి దాని తర్వాత ఒక సినిమా, పెద్ద సినిమా ఒకటి ఒక మంచి కథతో వస్తారని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. చైతన్య వచ్చేసి నా అసోసియేట్ డైరెక్టర్. అండ్ రాము వచ్చేసి ఈ సినిమాకి లీడ్గా చేస్తున్నాడు. చీఫ్ అసోసియేట్. సో ఇద్దరు కూడా నా అసోసియేట్స్ అవడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. సో అనుకోకుండా బట్ ఇదే వీధులు ఇక్కడే తిరిగాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే సినిమా చేస్తున్నాం అనేది నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో సినీ సాయంకాలం చిత్రాలు అనేది ఒక నిలిచిపోయే ఒక గొప్ప సినిమాలు చేసే ఒక బ్యానర్గా ఉండబోతుందని అనిపిస్తుంది. సో ఒక చిన్న బడ్జెట్ అయినా సరే ఒక పెద్ద కథతో ఎంటర్ అవుతున్నారు వీళ్ళు, ఒక మంచి కథతో ఎంటర్ అవుతున్నారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి అందరికీ.